ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరినాళ్ళని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్, నిన్న జరిగిన గొడవలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు సార్. ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి, ఇప్పుడు 307 కేసు పెట్టాడు. ఆ విధమైన దెబ్బలు లేవు. ఇప్పుడు వచ్చి ఓన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్. ఈయన కనుపెల్లో చేసే ఆయన ప్రచారం చేసుకోవాల్సిన నల్గొందపల్లిలోకి రావటం, ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం, అతను ఏం జరిగిందనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు. టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డిని వచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన చిన్న గలాటా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఈయన వెర్షన్ ఏంటనేది ఇంకా మనం హాస్పిటల్ ఏదో ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం, మనం పూర్తిగా తీసుకోలేదు.